ఏ సబ్జెక్ట్ మీద ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కొద్దిగా పక్కన పెడితే, ఒక వ్యక్తిగతమైన చర్చకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక లీడర్ ఆఫ్ ది హౌస్‌గా చర్చలో ఈ డిస్కషన్‌ని స్టార్ట్ చేశారు అనేదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి ప్యానెల్‌లో ఉన్నటువంటి వారికి, మైక్ టీవీ ప్రేక్షకులకు, మీకు సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, దయచేసి చర్చలో మనము వాస్తవాన్ని గ్రహించాలని మీ ద్వారా అందరు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకోనంటే గౌరవ లీడర్ ఆఫ్ ది హౌస్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారికి ఒక సూచన చేయడం అనేది జరిగింది, ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఏమని? కేటీఆర్ గారు, మీ వెనకాల ఉన్నటువంటి అక్కలు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి నీకు కూడా మోసం చేసే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. దాని తర్వాత గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారు మాట్లాడుతూ పర్సనలైజ్డ్గా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే వారు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని పార్టీలకు ఆహ్వానించింది వాస్తవం అని చెప్పి వారే స్వయంగా హౌస్ సాక్షిగా అందరి ముందు ఒప్పుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత వ్యక్తిగతమైనటువంటి సంభాషణ ప్రారంభించింది ఎవరో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కానీ సభలో ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా లేనటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు ఎక్కడ కూడా వాళ్ళని సస్పెన్షన్కు గురి చేయకుండా ప్రతి ఒక్కరికి 10 నుంచి 15 నిమిషాలు ఈరోజు చూసినట్టయితే 2 గంటల పైచిలకు చర్చకు అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు కానీ, గౌరవ మిగతా మంత్రివర్యులు కానీ, శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు కానీ, ఇవన్నిటి కూడా చూసినట్టయితే మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పద్దులపైన చర్చ జరిగినటువంటి నిన్న కానీ, ఈ రోజుల వారి సబ్జెక్టులో వారికి జరిగినటువంటి చర్చల గురించి కానీ వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడో అక్కడ డిస్టర్బ్ చేయాలి, మమ్మల్ని సభ నుంచి వాకౌట్ చేసే విధంగా సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళ ధోరణి ఉంది తప్పితే ఎక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పట్ల చర్చించాలని చెప్పి వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడ కూడా మనకు కనిపించలేదని మీ ద్వారా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని వారు ఒక బూచిలా చూపిస్తూ గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారిని రెచ్చగొడుతూ కేటీఆర్ గారు మరీ ముఖ్యంగా సభ్యులందరితో విచ్చలవిడిగా మాట్లాడించడం అనేది ఇది మంచి సంస్కారం కాదు, మంచి సంప్రదాయం అంతకన్నా కాదు. ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదనేది రాజకీయాలలో మనమందరం కూడా ఆలోచన చేయాలి. చర్చ అనేది ఒక ఆహ్లాదకరంగా జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి దూషణలు ప్రారంభించింది వాళ్ళు కాబట్టి ఆ రకంగా మంచి అసెంబ్లీ ఎలా జరుగుతుంది, అసెంబ్లీలో ఏ విధమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి, అది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుందా లేదా, లేదు అపోజిషన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది అంతా మనం రేపు ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. నాకు ఖచ్చితంగా డిబేట్ చేయాల్సిన అంశాలు కూడా నేను ఒక లిస్టు తయారు చేసుకున్నాం. బీసీ సంక్షేమం గురించి ఏం చర్చ జరిగింది, ఆర్టీసీ గురించి, ఆర్టీసీని ఎవరు చంపేశారు, మొత్తం బీసీలకి ఎంత డబ్బులు కేటాయించారు, ఇవన్నీ చర్చిద్దాం, రేపు చర్చిద్దాం, ఖచ్చితంగా చర్చిద్దాం. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తిగతమైన చర్చకు దారితీసింది. అది కూడా ఒక మహిళ. ఆ మహిళను వ్యక్తిగతంగా ఆమె నన్ను వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు అని ఆమె అడుగుతున్నారు. దానికి బట్టి విక్రమార్క గారు ఒక సమాధానం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు అనంటే మీరు ఆలోచన చేయాలి ఒకసారి. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలను ఫస్ట్ ప్రారంభించింది గౌరవ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు. ఎందుకు అనంటే మళ్ళొకసారి మీద రిపీట్ చేస్తూ ఉన్నాను, మళ్ళొకసారి. వ్యక్తిగతమైన చర్చ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూబ్లీ బస్ స్టాండ్లో మీ వెనక ఉన్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్లో అడుక్కు తినాల్సి వస్తుందని వచ్చే పరిస్థితి వస్తుంది అని చెప్పారు ముఖ్యమంత్రి. అక్కలు అన్నారు. అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారిను ఇంకొకరు ఎవరు కూడా పేరు పెట్టి ఆయన చెప్పలేరు కదా. వారు అనేది ఒక ఊర్లో ఒక సామెత చెప్తారండి, గుమ్మడికాయల దొంగ ఎక్కడంటే భుజాలు దరుపుకున్నట్టు. మనం ఎందుకు వేసుకోవాలండి? మనం చేయనప్పుడు మనం ఎందుకు ఆలోచించుకోవాలి? మనం ఎందుకు భుజాలు వేసుకోవాలి? కాబట్టి ఆ దాన్ని వారు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏంది? అది కదా మనం ఆలోచించాల్సింది. రజనీ సాయిచంద్ గారు,
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్లో సబితా ఇందిరారెడ్డి గారి పేరే ప్రస్తావించలేదు అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు ఒక్కటండి, సతీష్ గారిని నేను ఒకటే కోరుతున్నా, మీరు ఏదైతే పురుషాధిక్య సమాజంలో ఉన్న ఆలోచనను తీసి పక్కకు పెట్టండి. రెండవది, అక్కడున్న అక్కలు ముంచుతారు అంటే ముంచుతారు అనే వర్డ్ ఏ సందర్భంలో ఒక సభ సాక్షిగా ఒక మీరు అన్నట్టు బడ్జెట్ గురించో ప్రజా సంక్షేమం గురించో అభివృద్ధి గురించో కార్యక్రమాల గురించో చర్చ జరిగితే ఒక విషయం, మీరు సూచన చేయదలుచుకుంటే బయటకు వచ్చినప్పుడు సూచన చేయండి, ఇంకో రకంగా సూచన చేయండి. సూచనలు చేయొచ్చు. సూచనలు ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన సూచనలు ఉండాలి. కానీ మీరు మాట్లాడింది ఏంటి? అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? అక్కలు ముంచుతారు. అక్కడ ఉన్న అక్కలు ఎవరండి? అపోజిషన్ లో ఉన్న అక్కలు ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు. అక్కడ కూర్చున్న వాళ్ళను చూపిస్తూ మెన్షన్ చేస్తూ ముంచుతారు అనే వర్డ్ మాట్లాడే ముందు మీరు అన్నారు హానర్ ఆఫ్ ద అసెంబ్లీగా ఉన్న మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి. ముఖ్యమంత్రి గారు మీరు చేసే సూచనలు ఇటువంటివా? ఆ అక్కలు ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా నువ్వు ఎదగాలని చెప్పి నేను నీకు మంచి చేశాను, లేకపోతే మంచి మాట్లాడాను, సపోర్ట్ చేశాను తప్పితే నేను నీకు చేసినది ఏముంది? మేము ఎప్పుడు ఎవరిని ముంచాము? మేమేమన్నా ఓటుకు నోటు కేసులో అటువంటి కేసులలో ఏదైనా ఇరుక్కున్న వాళ్ళమా? లేదు. మేము మా జీవితంలో రాజకీయంగా ఒక మహిళగా అటువంటిది ఏ సందర్భంలో వాళ్ళు బయటకు వచ్చారండి? ఆ అక్కలు రాజకీయంగా ఏ సందర్భంలో బయటకు వచ్చారు? వీళ్ళు అన్నారు కదా అక్కలని. పురుషులుగా మీరే అంత ఎదుర్కొంటున్నప్పుడు భర్తలు రాజకీయ రంగాల్లో ఉండి సమాజంలో సేవ చేసి వాళ్ళ తదనంతరం ఎంతో అతి క్లిష్టమైన పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు బయటికి వెళ్ళి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లుగా ప్రజల యొక్క మెప్పు పొందుతూ ఎటువంటి రిమార్క్ లేకుండా రాజకీయ రంగంలో నెగ్గుకొస్తున్న అటువంటి అక్కలను మీరు ముంచుతారు, జూబ్లీ బస్ స్టాండ్ లో అడుక్కోవాల్సిందంటే ఎవరిని అడుక్కునేటట్టు చేశారండి? ఆ మాటలు సూచనలుగా రజనీ గారు కనబడుతున్నాయి. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ చర్చ మీరు అన్నది ఖచ్చితంగా మనం అందరం ఖండిద్దాం. ఒక మహిళని అనడం అనే దాన్ని ఖండిద్దాం. అయితే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని నేను ఇవాళ ఒకసారి మీకు చెప్తా. రేవంత్ రెడ్డి గారు మొదట ఏం చెప్పారంటే, కేటీఆర్ గారు మీరు మాతో కలిసి ఢిల్లీలో దీక్ష చేయడానికి సపోర్ట్ చేస్తాము అంటున్నారు, మేము స్వాగతిస్తున్నాము. అయితే ఆ విషయం చెప్పాల్సింది అపోజిషన్ లీడర్, ఆయన చర్చకు రావటం లేదు. మీ కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీలో మొన్న ఒకసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బట్టి విక్రమార్క గారు చదువుతున్నప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోయారు తప్ప ఆయన వచ్చి అసెంబ్లీలో ఇంతవరకు మాట్లాడలేదు. మీరు కాదు ఆయన చెప్పాలి అనే సందర్భంలో మీరు కాదు ఆయన చెప్పాలి, మీ వెనక ఉన్న అక్కలు నమ్మలేము అని ఆయన అన్నారు. అంటే ఇక్కడ చర్చ జరగాల్సింది నిజానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు అనే చర్చ జరగాల్సిన టైంలో అది పక్కన స్టేట్మెంట్ తీసేసి మీ వెనక ఉన్న అక్కలను మాత్రమే ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్? అక్కల్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేశారు. మరి అది ఎందుకు ఏంది? ఇప్పుడు ఈ రోజు ఏమన్నా వాళ్ళు పార్టీలోకి రావట్లేదని కక్ష పెట్టుకున్నారా, లేదు మహిళలు అని కక్ష పెట్టుకున్నారా, ఏ రకమైనది పెట్టుకున్నారో తెలీదు. ఒకటి. రెండోది, అక్కడ సందర్భమే అవసరం లేదు. అది అవసరం లేని సందర్భము. అవసరం లేని సందర్భంలో నోరు జారింది రేవంత్ రెడ్డి గారు. సరే, నోరు జారినప్పటికీ కూడా సరే, ఏదేమైనప్పటికీ సభ సాక్షిగా కొంత నేను మాట్లాడడము కరెక్ట్ కాదు అనే విషయాన్ని అనకపోగా మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఆ సందర్భంలో స్పీకర్ గారు నవ్వడం చూసాము. ఆ సందర్భంలో వెనక ఉన్న సభ్యులు వాళ్ళు కూడా అలా టేబుల్ మీద కొడుతూ దాన్ని సమర్థించినట్టు చూసాము. బట్టి విక్రమార్క గారు కూడా ఏ ముఖం పెట్టుకొని అని మాట్లాడడం చూసాము. ఇప్పుడు ఈ రకంగా ఇది ఆ సభకి అవసరం ఉన్నది ఏమన్నా ఉంటేనా ఇక్కడ విషయాలు? ఒక్కసారి సతీష్ గారితో మాట్లాడదాం. ఇక్కడ పాయింట్ చెప్పండి. ఎందుకనంటే అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందుగా మహిళల గురించి మాట్లాడడం అనేది విడ్డూరం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేకుండా 5 సంవత్సరాలు రాష్ట్రాలు నడిపినటువంటి వాళ్ళు మాట్లాడడం అంటే ఏ విధంగా ఉంటుందో దయ్యాలు వేదాలు వెలించినట్టు ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంట్లో భాగంగా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం రాష్ట్రంలో సముచితమైనటువంటి స్థానం కల్పించి
మా ప్రాంతవాసి కాబట్టి, అంటే మా ప్రాంతవాసి కాబట్టి స్పెషల్గా ఆమె అంటే మా అందరికీ కూడా ఒక గౌరవం, ఒక పెద్దరికంగా 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, దాంతోపాటుగా ఒక మహిళగా మాకు పెద్ద అక్క లాంటిది, ఒక తల్లిలా మేమందరం భావిస్తాం కాబట్టి అది పర్సనల్ విషయం. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అనేది సమంజసం కాదు. దాంట్లో మరీ వాళ్ళు రెచ్చగొడితే ఎందుకోనంటే బీఆర్ఎస్ పార్టీ వాదన ఏ విధంగా ఉందంటే ఆపోజిషన్ లీడర్ హాల్కు మాత్రం రాడు కానీ వాళ్ళు ప్రేరేపితమైనటువంటి ప్రసంగాలు చేసి సభలో చర్చ జరగకుండా ఇలాంటి కాంట్రవర్సీ విషయాలను తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించడం అనేది ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందులో భాగంగానే గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారు బాధపడడానికి 100% కేటీఆర్ గారు మిగతా సభ్యులందరూ కూడా అనేది మనం భావించాలి. ఎందుకు భావించాలంటే ఇందాక రజనీ మేడం గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, వారి పార్టీలకు రావట్లేదని బాధపడుతుంది. మాకు అవసరం లేదండి, కాంగ్రెస్ పార్టీ మేము రమ్మని చెప్పి అడిగామా? మాకేమవసరం ఉంది? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత వాళ్ళది కదా, రాజకీయాన్ని అపహాస్యం చేసినటువంటి ఘనత వాళ్ళది కదా. కౌశిక్ రెడ్డి గారు కనీసం మహిళ అని కూడా చూడకుండా, ఒక ఆదివాసీ మహిళ అని చూడకుండా సీనియర్ మంత్రి అయినటువంటి సీతక్క గారి గురించి కనీసం అవగాహన లేదని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఇవన్నీ వారు మాట్లాడుతానేమో సమంజసం, మా గౌరవ సీనియర్ ఎమ్మెల్యే అండ్ లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతానేమో తప్పుకోవటం ఎంతవరకు కరెక్ట్ అండి? వీళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే మేము చేస్తేనేమో కరెక్ట్, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో అది పూర్తిగా తప్పు అని చెప్పి వక్రీకరించే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మరి నాలెడ్జ్ అనేది కౌశిక్ రెడ్డి గారు ఏం చదువుకున్నారు మనందరూ కూడా బాగా తెలుసు. మరి సీతక్క గారు పిహెచ్డి చేశారు. ఆదివాసులకు ఏ ఆపద వచ్చినా ముందుండే మా మహిళా మంత్రివర్యులు గౌరవ సీతక్క గారు, వారి గురించి హౌస్లో ఏం మాట్లాడారో మా రజనీ మేడం గారు ఒక్కసారి తెలుసుకోవాలి. మహిళలు అంటే అందరి గౌరవం, సింహ భాగాన ఉంచవలసినటువంటి మహిళలను అణిచివేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా? ఇప్పుడు వారి మీద అభిమానం చూపించడం అనేది మనందరం కూడా ఆస్వాదించదగ్గదే. కానీ వారు చేస్తున్నటువంటి డ్రామా ఏదైతుందో సమంజసం కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను చర్చించడానికి రానటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి హౌస్కు రాకపోవడం అనేది ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా? మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాంటి దుస్థితి నుంచి దారి మళ్లించడానికే ఈ చిన్న విషయాన్ని తీసుకొని వాళ్ళు పెద్దదిగా భూతద్దములు చూపిస్తూ ప్రభుత్వాన్ని, సభ్యులను దారి మళ్లించడానికే ప్రయత్నం చేయడం అనేది మంచి పరిణామం కాదు. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రయత్నాన్ని మానుకొని సభలు ఎప్పుడైనా సమావేశాలు జరిగేటప్పుడు సజావుగా జరిగే విధంగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారు హుందాగా ప్రవర్తించవలసినటువంటి విధంగా వాళ్ళు ఉండాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం.